జగన్మోహన్ రెడ్డి ఏమో రప్ప రప్ప అంటున్నాడు, పేరు నాని ఏమో చీకట్లో కన్ను కొట్టాలి అంటున్నాడు. అసలు ఏందంటారు వీళ్ళ భాష? భాష మారదు, భావము మారదు. ఎందుకంటే దీంట్లో చిన్న ట్విస్ట్ ఒకటి ఉంది. ట్విస్ట్ ఏంది అంటే, మనం కొన్ని బుద్ధులు పుట్టుకతో వస్తాయి. అది కాటిలోకి పోయినాకే పోయేది, అది కాటిలోకి పోయినాకే పోతాయి, అప్పుడు దాకా పోవాయి. ఏంటంటే మన స్టార్టింగ్ నుంచి మన పెంపకం అట్లాంటిది. ఆ పార్టీలో ఉండే కొంతమంది నాయకులు, మొత్తం 151 మందిని అనలే కానీ కొంతమంది ఉన్నారు, కొన్ని 10-11 మంది ఉన్నారు. పేరు నాని, కోడాలి నాని, అల్లవనేని వంశీ, ఇంకా పోతే రోజా, ఆ తర్వాత విడతల రజని, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ఫార్మర్ హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడేం మాట్లాడేది కదా పాపం. ఆమె పని ఏదో ఆమె చేసింది, ఆమెకి పవర్ షాట్ ఉండేలే చేయటానికి కూడా. మొత్తం పైన కీ బాక్స్ ఒక షాట్ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు ఏం చేసుకుంటా పోయేది. ఇక సంతకం పెట్టమంటే పెట్టేది, లేదంటే లేదు. అది పరిస్థితి. ఆ తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని ఉండే, కొన్ని మూర్తులు, విజయసాయి రెడ్డి ఒకడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఒకడు, తర్వాత మొన్న ఇంకొకటి ఏమైనా అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకడు. అంతే. ఈ 151 మందిలో 10-11 మందే ఉంటారు. ఆ తర్వాత అప్పుడప్పుడు బుగ్గని గారు కాస్త బుగ్గగిల్లుతూ ఉంటాడు. అర్థమైందా? ఆ తర్వాత అక్కడ ఓడిపోయాడు చూసావా, పేరేంది, పరిటాల సునీత మీద ఓడిపోయాడు కదా, తోపు దొరికి. వీళ్ళందరూ ఏంటంటే ఒక బాణి ఒకటి అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏదన్నా ఉంటే పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా ఉండాలనే ఆలోచన ఎవ్వరికి లేదు. లేకపోగా దానికి తోడు ఇక బూతుల పంచాంగం మీద ఒకటి, ఓడిపోయినాదే గెలిచినాదే. మరి ఏం చేద్దాంలే, అందరిని అంటున్నావా? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరినన్ను అంటున్నావా? ఏళ్ళనే కదా అంటుంది. ఏళ్ళు ఎందుకు అనాల్సి వస్తుంది? వాళ్ళు చేసిన పనులు అట్టంటివి కాబట్టి మనం అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదన్నా విమర్శ చేయదలుచుకున్నప్పుడు, పోలవరంలో ఇంత ఎక్స్ట్రా బడ్జెట్ అయిందని చెప్పు, రోడ్లకి ఇంత ఖర్చు అయిందని చెప్పు, తప్పులేదు. లేదు నువ్వు అమలు చేస్తున్న పథకాల గురించి అడుగు, బాగానే ఉండదు. ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లలు ఏం చేశారా మిమ్మల్ని? వాళ్ళ మీద పడి ఎడుతారు ఎందుకు? వాళ్ళ మీద పడి ఎడుతారు ఎందుకు స్వామి? అదే మేము కూడా అంటే బాగుంటుందా? పద్ధతిగా ఉంటుందా? పద్ధతి పాడు లేని వాళ్ళందరూ ఆడ చేరారు. కొంతమంది అందరు నేను అంటలేదు కానీ కొంతమంది చేరారు. ఆ చేరుడు మూలన ఆయనకి వాళ్ళు ఉండాయనే ఆ పంచాంగం మాట్లాడతాడు. రప్ప దొరికితే ఏమైంది అంటాడు. అదే వేరే అతను నిన్నంటే నువ్వేం చేస్తావు? ఈ ఉద్యమాలు దేనికయా? ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేయాలి రాజకీయంగా అంటుంటేనే అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందని మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆడ సెక్యూరిటీ అసలు మొత్తం ఓడదీసేస్తే మొన్న మామిడికాయ నలిపినట్టు నలిపారు కదా. ఏది ఊరు అది? అదేదో బంగారుపాలెంలో. ఈసారి అట్లా వదిలేసామనుకో, మా నో సెక్యూరిటీ, నీ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని నువ్వు ఎంతమంది అన్న చేస్తావు పో, మాకేం సంబంధం లేదని 2 మీటింగ్లకు వదిలేస్తే ఈ గోలంతా ఉండదు, బయటికి రాడంటారు. ఇక వచ్చేదేముందాడా? ఇక మామిడికాయ నలిపినట్టు నలిపి రసం పిండేసి శుభ్రంగా తిని పిప్పాడు పడేస్తారు జనమే. అదేంది మీ కార్యకర్తలేనే, ఇంకెవరు రారులే అక్కడికి. మీ కార్యకర్తలే వచ్చి బాబు ఏందో అయిపోయిందని చెప్పేసి నలిపేసేస్తారు, సరిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు 2-3 సార్లు అట్లా చేసావు, నీ ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడేసావు. అర్థమైందా? ఇక నుంచి అసలు ఎత్తేసావు అనుకో, ఏ గోళ లేదు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా చీకట్లో కన్ను కొట్టే వ్యవహారం ఏందంటారు? మరి చీకట్లో కన్ను కొట్టడానికి నేను ఈ గోడలో బియ్యం బస్తాలు ఎత్తుకుపోవటానికి ఇట్నే అంటాం. ఈసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే చేయి నరికి చేతిలో పెడతారు. అర్థం చేసుకో. ఎందుకు నువ్వు అంత నోటి దూలా? అవసరమా? అసలు అక్కడ జరిగింది ఒకటి, ఇటు చెప్పేది ఒకటి. చీకట్లో కన్ను కొట్టాలంటే ఎవడికి కన్ను కొడతాడు? ఎవడికన్నా కనపడిద్దా? ఇటు చీకట్లో కన్ను కొడితే? చీకట్లో కన్ను కొట్టాలి, తెల్లారిపోతున్న వెళ్ళి పరామర్శించాలంటున్నాడు. ఎవరిని పరామర్శిస్తాడంట? ఎవరిని పరామర్శిస్తాడు చెప్పు నువ్వు నాకు. ఎవరిని పరామర్శిస్తాడు? చీకట్లో కన్ను కొట్టి ఎవరు నన్ను పరామర్శిస్తాడా? నన్ను పరామర్శిస్తాడా? లేకపోతే ఆయన పరామర్శించడానికి వెళ్తాడా? అసలు సరిగా పదాలే పలకడం చేత కానీ కొడుకు కూడా ఉన్నాడు. ఆయన్ని నేను వేరే అనలే, పప్పు ఉప్పు నిప్పు అని నేను అనను. కాకపోతే ఏంటంటే ఆయనకి భాష సరిగా రాదు. మరి అట్లాంటి అనకూడదులే కానీ. సరే అయ్యే వాళ్ళ గురించి మనకెందుకులే కానీ, ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు, నేను ఆ మాట అనలేదు, చీకట్లో కన్ను కొట్టమని నేను అనలేదు, ఏదైనా ఉంటే పగలే చేయమని చెబుతా కానీ అంటున్నాడు కదా. మరి పగలు చేసే దమ్ముంటే రేత్రిపూట ఎందుకు అడిగేవాడు? రేత్రిపూట కన్నులు ఎందుకు కొడతానంటాడు? ఏమన్నా రేత్రిపూట కన్ను కొట్టడానికి ఏమన్నా
వద్దులే వద్దు 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 కూడా కన్నులు కొడతారంట. ఏం చెప్తాంలే కానీ వాళ్ళకి ఈ పంచాయతీలన్నీ మనుషులు చేసే పనులు మనుషులు చేయాలి, జంతువులు చేసే పనులు జంతువులు చేయాలి. అంతేగాని సభ్య సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మన సభ్య సమాజంలో మాట్లాడే మాటలే మాట్లాడాలి. అంతేగాని ఏదో రప్ప నరికేస్తాను, లేకపోతే ఇది చేస్తాము అది చేస్తాము, ఏమైనా కోడి పిల్లలు అంటారా గబక్కను కోసేసుకొని కూర వండుకోవడానికి మనుషులు. నీకు ఉంది బామ్మ, నీకు బామ్మ అవుతావు నువ్వు కూడా త్వరలోనే. అంటే కాదు 50 రోజులు జైల్లో పెట్టారు, ఏమైనా చేయగలిగారైంది వల్లభనేని వంశీని? కొడాలి నాని 3 నెలల్లో వస్తున్నాడు, దమ్మున్నాడు ఎవడైనా వచ్చి డ్రైవర్ మీద నడిపేయండి చూస్తాను అంటున్నాడు కదా. మరి దెబ్బకు బారిపోయాడు, గుట్కాలు నవిలి దెబ్బకు బారిపోయాడు. ఆడికి బొంబాయి దాకా పోయి అవి ఎవడన్నా షర్టు లోపల బెల్ట్ పెట్టుకుంటాం. మనం ఏంది అసలు బెయిల్ రాదేమని భయంతో షర్టు బెల్ట్ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తున్నావు అంటే అసలు ఎంత భయం ఉందో కూడా చూసుకోవాలి నువ్వు. ఇప్పుడు కొట్టితే తిట్టం కాదు, అసలు ఆ భయంతో సగం చచ్చిపోతావు నువ్వు. అర్థమైందా? మరి అంతలా మొగాడు అయితే వచ్చి చెయ్యమ్మా, దా బెల్ట్ పెట్టుకుని రా. ఇది పెట్రోల్ బాంబులు అనుకుంటున్నాయండి కూడా ఇంటి మీద తీసుకుని దిగి వెళ్ళిపోవటానికి కాదు కదా. దమ్మున్నాడు ఆపండి అంటున్నాడు కదా, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు ఈ పేరుని? మరి ఆయనకి ఏం పని పాట లేదబ్బా, పని పాట ఏం లేదు, రాజకీయంగా ఎదిగే పరిస్థితి ఏం కనపట్లా. అర్థమైందా? ప్రతి దానికి ఏదో వంక పెట్టి ఈయనొకడు అంబటి రాంబాబు ఒకడు ప్రెస్ ముందుకు రావటం, మాట్లాడటం, ఇది చేసే పనులు. ఇప్పుడు కేసులు పెట్టారు, నమోదు చేయలేదంటే దాంట్లో ఎవిడెన్స్ ఉంటే నమోదు చేస్తారు స్వామి. నువ్వు ఇచ్చిన దాంట్లో వలగరగా మాట్లాడినో లేకపోతే ఇంకోటి ఉన్నట్టు ఆయన ఒక మాట అంటే నువ్వు ఇంకో 4 మాటలు కనిపించేసి నువ్వు రాపించుకో పోలీస్ స్టేషన్లో అంటే ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి కదా. నేను తిట్టానో మానహాని కలిగించానో ఉండాలా, అలాంటిదేం లేదు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకొస్తా ఉంటాడు అంబటి రాంబాబు. సాక్షి టీవీ ఛానల్లో కొమ్మినేని ఏదో నవ్వాడని చెప్పేసి ఆయన పట్టుకొచ్చి లోపలేశారని వాళ్ళు. ఆయన వారం రోజులు పెట్టారు, తర్వాత బెయిల్ వచ్చింది, తీసుకొచ్చారు, అయిపోయింది. మరి ఆయన అలా చేయటం ఏంది? మీడియా ఛానల్ ముందు చేయకూడదు. నాకు బూతులు వచ్చు, నేను తిట్టగలను, ఎందుకు అవసరమా మనకి? ఆ రాజధాని మహిళలు ఏమన్నారు విన్నావు కదా నువ్వు. మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేయడం కూడా అది పద్ధతిగా ఉండదు. ఇట్లాంటి పనికిరాని వ్యాఖ్యలు ఏదైనా ఉంటే పద్ధతిగా ఒక డిబేట్కో ఇంకో దాంట్లోనో రావాలి. అంతేగాని అక్కడ రోడ్లు బాగాలేదు చూపించు, లేదంటే నీకు డ్రైనేజీలు బాగాలేదు, లేదంటే నీకు కరెంట్ సరిగా రావట్లేదు, నువ్వు జనం కోసం మాట్లాడవా? నీ పర్సనల్ ఇష్యూలు తీసుకొచ్చా దాంట్లో ఎందుకు పెడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. అంబటి రాంబాబు కదా అది ఏమీ అర్థం కాదు. ఫుట్బాల్ ఆడిద్దంటగా రోజు ఫుట్బాల్ ఆడాలంటే రేపు మన బిఆర్ స్టేడియం బుక్ చేద్దాం, ఆడికి వచ్చింది ఫుట్బాల్ తీసుకొని ఆడుకుందాం, అక్కడ అందరం కలిసి ఆడుదాం ఆంధ్రలాగా ఆడదాం. ఆ తర్వాత ఏడుద్దాం ఆంధ్రలాగా ఏడుద్దుగానే నువ్వు ఎవరు గెలుస్తారో ఆడ చూసుకుందాం రా. అంతేగాని ఫుట్బాల్ ఆడతాను ఏదేదో మాట్లాడుతూ ఉండదు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. అదిగా ఇది పరిస్థితి వాళ్ళది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారబ్బా. ఒక్కళ్ళకి కూడా సరైన ఇది లేదు. ఏం ఫుట్బాల్ ఆడిద్ది, ఆడేమో కన్ను కొడతాడు, ఇంకోటేమో ముందు అదేది షర్ట్ పైన మన బెల్ట్ పెట్టుకొని తిరుగుతాడు. అది ఇవన్నీ అయ్యే బ్యాచ్. ఒకడేమో పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నాడు, అటు చెవిరెడ్డి ఏదో ఉంది, చెవిరెడ్డి గారేమో పోలీసులు బెదిరిస్తున్నాడు. వాడికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే మరి అంత ఆకలి అవుతుందేమో మరి ఏం చెప్తాంలే. ఒక్కొక్కళ్ళు ఇదిగో సిట్ వస్తుంది, మద్యం కుంభకోణం ఉంది, దగ్గరగా అయిపోవచ్చినట్టుంది. అది కూడా 90% అయిపోయింది, ఇంకో 10% ఉంది. ఇవాళ 17, 18 తారీఖుల్లో కోర్టులో పెట్టేస్తామంటున్నారు. ఎవిడెన్స్లు ఏదో దొరికినాయి అంట. సరే రాని చూద్దాం, ఎవడే కుంభకోణాలు చేశారో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి న్యాయం చేయాలి అనుకునే వాళ్ళు పద్ధతిగా విమర్శిస్తారు. నా రాష్ట్రాన్ని వినాశనం చేయాలి, ఏదో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేస్తాము అంటారు కదా. ఆ తర్వాత వెళ్ళి జ్యూస్ పిండేస్తారు జనం. జ్యూస్ పిండిన దాకా తెచ్చుకోవద్దు. అర్థమైందా?